హాయ్, నేను మీ జూకూరి మహేష్ అడ్వకేట్. మనం ఇప్పుడు ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం ఎవరైనా వ్యక్తులు డబ్బులు ఇచ్చే సందర్భంలో మనకు చెక్కు ఇచ్చినప్పుడు ఆ చెక్కు ఇచ్చి కొంత సమయం గడువు లోపల మనకు డబ్బులు ఇవ్వనప్పుడు ఆ చెక్కును తీసుకెళ్ళి మనము బ్యాంక్లో డిపాజిట్ చేస్తాము. డిపాజిట్ చేసిన సందర్భంలో ఆ యొక్క అకౌంట్లో సఫిషియంట్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ సరి లేక ఇన్సఫిషియంట్ అని చెప్పేసి ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అనే మనకు వస్తున్నది. ఆ వచ్చిన దాన్ని రిటర్న్ ఆఫ్ మెమో తీసుకొని మనము ఎవరైతే వ్యక్తులు డబ్బులు ఇవ్వాలో వాళ్ళకు త్రూ అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ని పంపించాల్సి ఉంటుంది. ఈ లీగల్ నోటీస్ పంపించే సమయము 30 రోజుల గడువు ఉంటుంది. ఈ 30 రోజుల గడువు తర్వాత వారు 15 రోజుల లోపు తిరిగి డబ్బులు చెల్లించాలి. చెల్లించని ఎడల ఈ యొక్క చెక్కు తీసుకొని రిటర్న్ ఆఫ్ లీగల్ నోటీస్ ఆధారంగా మనము సివిల్ సూట్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. చెక్ బౌన్స్ కేసు అంటాం దాన్నే. ఇది చెక్ బౌన్స్ కేసు గురించి మనకు ఎన్ఐ యాక్టు అండర్ సెక్షన్ 138 ప్రకారం మనం కేసుని ఫైల్ చేస్తాము. ఈ చెక్ బౌన్స్ వేసే సందర్భంలో ఈ యొక్క కేసు సివిల్ నేచర్ నుంచి క్రిమినల్ నేచర్కు మారేది ఏదైనా ఉన్నది అని అంటే ఈ చెక్ బౌన్స్ కేసే. అయితే ఈ చెక్ బౌన్స్ కేసు వేసిన దగ్గర నుంచి జడ్జిమెంట్ వచ్చే కాలం వరకు మధ్యలో ఎప్పుడైనా కూడా మనము కాంప్రమైజ్ కావచ్చు. లోక్ అదాలత్కు వెళ్ళి కూడా సెటిల్మెంట్ అనేది చేసుకోవచ్చును. అయితే ఈ యొక్క చెక్ బౌన్స్ కేసు సందర్భంలో ఎవరైనా వ్యక్తులు శిక్ష పడితే కోర్టు వారికి గరిష్టంగా 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. కొన్నిసార్లు ఇవ్వాల్సిన అమౌంట్ కంటే డబల్ చేసి కూడా పే చేయమని చెబుతున్నది. అయితే కేసు వేసిన సందర్భంలో ఎదుటి వ్యక్తి ఆపోజిట్ వాళ్ళు చనిపోతే అప్పుడు ఎలా అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే వారికి సంబంధించిన వారసులకు కానీ వారితో పాటు బిజినెస్ చేసినటువంటి వ్యక్తుల్ని కూడా పార్టీని చేసి ఈ యొక్క కేసుని రన్ చేసి వారి దగ్గర నుంచి తిరిగి డబ్బులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది.